అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. థాంక్యూ. ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. ఇవాళ 17th జూలై ఫ్రైడే వీకెండ్. సెన్సెక్స్ విషయానికి వస్తే 964 పాయింట్ల లాభంతో 78,151 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 261 పాయింట్ల లాభంతో 24,334 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 939 పాయింట్ల లాభంతో 58,521 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి వీకెండ్ లో మార్కెట్లు మాత్రం మంచి పాజిటివ్ ర్యాలీతో క్లోజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్ల వరకు వాళ్ళ సెన్సెక్స్ టచ్ అవ్వడం జరిగింది. ఎస్ మాధవిరెడ్డి గారు, నేను ఒక 2 days నుంచి ఒక విషయం గురించి భయపడుతున్నాను మార్కెట్లకు సంబంధించి. మళ్ళా కొత్తగా కోవిడ్ కేసులు కూడా స్టార్ట్ అవుతున్నాయంట. మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కోవిడ్ కేసులు రావడం, కొంతమంది కోవిడ్తో కూడా మరణించారంటూ కూడా ప్రభుత్వం కూడా అఫీషియల్ గానే చెప్పింది. అటు వార్తాపత్రికల్లోనూ అటు న్యూస్ ఛానల్స్ లో కూడా కోవిడ్కి సంబంధించిన వార్తలు గత 2 రోజులు వస్తున్నాయి. అంటే నేనేం భయపడ్డానంటే, ఇప్పటికే మార్కెట్లు అతలాకుతలం అయిపోయాయి గత 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మళ్ళా నెగిటివ్ న్యూస్లతో ఇప్పుడు మళ్ళా కోవిడ్ వార్తలు అంటున్నారు, కోవిడ్ అంటున్నారు. మళ్ళీ మార్కెట్లు 2020-21 నాటి పరిస్థితులు ఏమన్నా చూస్తాయేమన్న భయం అయితే 2 days నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇవాళ వీకెండ్ లో ఎక్కడా కూడా ఈ కోవిడ్ వార్తలు అనేటివి మార్కెట్ ని ఎక్కడా టచ్ చేయలేదు. బట్ అయినా కూడా మార్కెట్లు మంచి ర్యాలీతో రావడం జరిగింది. ఏంటి ఇవాళ మార్కెట్లో ఆల్మోస్ట్ 1000 పాయింట్ల వరకు పాజిటివ్ ర్యాలీ వచ్చింది? కారణాలు ఏమున్నాయి? సో మార్కెట్స్ అయితే ఏవైతే ఇక కోవిడ్ కానీ ఇంకా మిగతా చాలా నెగిటివ్ న్యూస్ అయితే మార్కెట్లో ఇంకా ఎటువంటిది పోలేదండి. అంటే అదే మనకి యుఎస్ ఇరాన్ టెన్షన్స్, అదే మనకి క్రూడ్ ఆయిల్ మళ్ళీ $85 అవ్వడం, సో రూపీ కూడా మళ్ళీ కొంచెం వీకనింగ్ అవడం, కానీ ఎటువంటి నెగిటివ్ న్యూస్ ని కూడా పట్టించుకోలేదు. అసలు అన్ని నెగిటివ్ న్యూస్ ని కూడా పక్కన పెట్టేసి ఓన్లీ రిజల్ట్స్ మీదే, రిజల్ట్స్ నుంచి వచ్చిన ఈ ఎస్టిమేట్స్, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్, దాని మీదే బాగా ఫోకస్ చేసేయండి. సో ఈ రోజు స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ జియో ఫైనాన్షియల్స్ మీరు తీసుకోండి, లేకపోతే we have results from important companies అయినా HCL టెక్ బాగా మనకి రిజల్ట్స్ వచ్చింది. సో దాని వల్ల కొంచెం ఐటీ సెక్టార్ చాలా వరకు బ్యాంకింగ్ కి మనము ఇంకా ఈ రోజు మనకి ఉందండి. అంటే రేపు మనకి 18th. సో 18th రిజల్ట్స్ రాబోతో అంటే వస్తున్నాయని తెలియడంతో ఈ రోజే కొంచెం భయం, ఎందుకంటే రేపు మార్కెట్స్ ఉండవు. బట్ బ్యాంకింగ్ రిజల్ట్స్ అన్ని అంటే మనం HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఈ మొత్తం ఈ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్, ఈ పెద్ద బ్యాంక్స్ అన్ని కూడా రేపు 18th రోజు రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. సో రేపు మనం మార్కెట్ లో ఉండవు కాబట్టి ఈ రోజే బ్యాంకింగ్ స్టాక్స్ లో కానీ బ్యాంకింగ్ ఇండెక్స్ లో కానీ మంచి ర్యాలీ అనేది కనిపించింది. సో ఒక్కసారిగా ఒక 30% డౌన్ అయిన తర్వాత ఐటీ సెక్టార్ ఈ రోజు కొంచెం ఈ HCL టెక్ గుడ్ రిజల్ట్స్ తోని కొంచెం మనకి మొత్తం ఐటీ సెక్టార్ లోనే కొంచెం మనకి అప్వర్డ్ అనేది మనకి కనిపించింది. అలానే జియో ఫైనాన్షియల్స్ కూడా కొంచెం మంచి రిజల్ట్స్ అనేవి కనిపించింది. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ ర్యాలీకి అయితే ఈ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ద కార్పొరేట్ రిజల్ట్స్. సో బట్ మిగతా ఇంపార్టెంట్ అంటే పాజిటివ్ న్యూస్ గురించే మాట్లాడుకుంటే, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ బాగా పెరిగాయండి. అంటే ఇంత మనం ఎటువైపు చూస్తున్నా, ఒకవైపు యుఎస్ ఇరాన్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. 1 year లాస్ట్ 2 years నుంచి కొంచెం మార్కెట్స్ అన్ని ఇలా ఉన్నాయి, బిజినెసెస్ అన్ని ఇలా ఉన్నాయి, డైరెక్ట్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో అని భయపడ్డారు. బట్ డైరెక్ట్ కలెక్షన్స్ అయితే 16% రైజ్ అయ్యాయండి లాస్ట్ ఇయర్ కి. అది చాలా గుడ్ న్యూస్ మార్కెట్ కి. 6.5 lakh crore కలెక్షన్స్ జరిగాయి ఈ డైరెక్ట్ కలెక్షన్స్ వల్ల. అది మనకి కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ ఇంకా అదే బ్యాడ్ న్యూస్ నడుస్తుందండి. సో 96.42 రూపీ వీకనింగ్ అనేది మాత్రం నెక్స్ట్ మార్కెట్ ని కొంచెం ప్రభావితం చేస్తుంది. సో మళ్ళీ ఆర్బీఐ ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకుంటుందేమో, ఎందుకంటే FII సెల్లింగ్ ఆగలేదండి. ఓన్లీ ఇప్పుడు ఏదైతే ఈ రోజు మార్కెట్లో ఈ పాజిటివిటీ మీరు ఏదైతే ఈ విధంగా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఈ విధంగా ర్యాలీ మనం చూసామో, దాని అంతటికీ కారణం DIIసే. అంటే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే మార్కెట్ లో బయింగ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు నిన్న మీరు ఎప్పుడు చూసినా FII సెల్లింగ్ మోడ్ లోనే ఉన్నారండి. వాళ్ళ మెయిన్ కన్సర్న్ అంతా రూపీ.
మనకేమైంది మళ్ళీ $85 అయింది, మళ్ళీ ఇంపోర్ట్ బిల్ పెరిగింది, సో దానివల్ల రూపీ వీకనింగ్ అయిపోయింది. సో 95 ఉండేదండి, 94కి వచ్చేస్తుంది అనుకున్నాము, మళ్ళీ అగైన్ అది 96.42 అవగానే మళ్ళీ FIS సెల్లింగ్ అనేది ఒకవైపు నుంచి స్టార్ట్ అయింది. బట్ అవన్నీ పక్కన పెడుతూ మన DIS ఆ స్ట్రాంగ్ బయింగ్ తోనే మన మార్కెట్స్ అనేవి ఈ రోజు ఆల్మోస్ట్ 24,000 దగ్గర మంచి సపోర్ట్ అయితే క్రియేట్ చేయగలిగాయండి. అండ్ అదేవిధంగా మాధవిరెడ్డి గారు, అంటే అందరికీ కనిపించే ఇష్యూస్ ఇప్పుడేమో కోవిడ్ కి సంబంధించిన వార్తలు కనిపిస్తున్నాయి, మరోవైపు వార్ కి సంబంధించిన న్యూస్లు, తర్వాత క్రూడాలకి సంబంధించి ఇవన్నీ మనకు అన్ని కనిపిస్తున్నాయి. బట్ మార్కెట్ అంటే మనకి కనిపించిన ఇంకొక న్యూస్ ఏంటంటే ఎల్ నినో ప్రభావం. సో అసలు ఎల్ నినో ప్రభావం ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది, ఇది మార్కెట్లను ఏ విధంగా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది, తర్వాత రూరల్ ప్రొడక్టివిటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ స్టార్ట్ అయిందండి మీకు ఇంపాక్ట్. ఇన్ఫ్లేషన్ మొన్న ఫిగర్ అనేది వచ్చింది మనకి. ఇన్ఫ్లేషన్ అయితే ఫిగర్ అయితే ఆల్మోస్ట్ అంటే గవర్నమెంట్ RBI స్టాండర్డ్ 4% బిలో ఎలా అయినా ఇన్ఫ్లేషన్ ని అంతవరకు ఉంచాలని చూస్తున్నారు కానీ బట్ దట్ వాస్ బికమ్ ఇంపాసిబుల్ అయిపోయిందండి. ఇప్పుడు 4.4%. అలానే మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే ఆల్మోస్ట్ 9.62% వరకు ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. సో మీరు ఏదైతే చెప్తున్నారో అంటే ఇంతవరకు మనకి ఈ క్రూడ్ ఆయిల్, ఈ గ్యాస్ సప్లై డిస్ట్రప్షన్స్, ఒక విధంగా మనకి ప్రైస్ పెరగడంతో ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగింది. సో దాన్ని మళ్ళీ ఎడిషన్గా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఎల్ నినో ప్రభావం అయితే చాలా ఉందండి. సో ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో మనకి ఆ ఇంపాక్ట్ అనేది అంటే ఎప్పుడైతే మనకి సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుందో రూరల్ నుంచి మనకి ఏదైతే మనకు రావాల్సిన ఏవైతే ప్రొడక్షన్ తగ్గిపోతుందో, సో డెఫినెట్లీ మళ్ళీ మన ప్రైజెస్ అన్ని మళ్ళీ పెరిగిపోతాయి. సో ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే ఇప్పటి వరకు RBI ఏం చేసింది అంటే ఈ రేట్స్ని అంటే మన రెపో రేట్స్ని కానీ ఇంట్రెస్ట్ రేట్స్ని స్టడీగా ఉంచింది. ఎందుకు ఇప్పటికే చాలా భారంగా ఉంది, ఇప్పటికీ మళ్ళీ మనం ఇంట్రెస్ట్ పెంచాము అంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది అని. బట్ మేబీ ఇట్ మే నాట్ స్టే ఎట్ దట్ పాయింట్ అండి. మేబీ ఫ్యూచర్లో ఈ విధంగా ఎల్ నినో వల్ల మళ్ళీ కానీ ఇన్ఫ్లేషన్ పెరిగినట్లయితే మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ కన్సర్న్ ఫర్ ద మార్కెట్ నెక్స్ట్. అంటే ఇప్పుడు కార్పొరేట్ రిజల్ట్స్ అనేవి మనకి నెక్స్ట్ ఒక 1 మంత్ ఈ విధంగా ఈ మంత్ అంతా కూడా మనకి కార్పొరేట్ రిజల్ట్స్ తోని మార్కెట్స్ అన్ని కొంచెం పాజిటివ్ గా వెళ్తాయి. బట్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మళ్ళీ ఈ పర్టికులర్ ఇన్ఫ్లేషన్ ఈ డిస్టర్బెన్స్ తో ఉంటాయి. సో ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటి మనకి వస్తోంది అంటే మళ్ళీ టారిఫ్స్ అనేది మళ్ళీ ఆయన స్టార్ట్ చేశారు. సో మీరు ఎక్కువగా క్రూడ్ ఆయిల్ అనేది రష్యా నుంచి కొనుక్కుంటున్నారు, సో మీకు 100% టారిఫ్స్ వేయాలి అని చెప్పి మొత్తం US సెనెట్ అంతా కూర్చొని వాళ్ళందరూ కూడా యుఎస్ ఏం చేశారంటే మన ఇండియా ఎలాంటి కంట్రీస్ అయితే రష్యా నుంచి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో అలాంటి కంట్రీస్ మీద అంతా కూడా 100% వేయాలని వాళ్ళందరూ డెసిషన్ తీసుకున్నారట. సో ఇదేదైనా న్యూస్ కానీ బయటకు వచ్చిందంటే మళ్ళీ కొంచెం మార్కెట్స్ కి అది కొంచెం నెగిటివ్ గా మనకి కనిపించబోతుందండి. రైట్. సో ఇప్పుడు మాధవిరెడ్డి గారు, ఇప్పుడు మనకి జూలై మాసం అంటే మామూలుగా పీక్ అంటే మాన్సూన్ బాగా పీక్ లెవెల్లో ఉంటుంది. దేశమంతా విస్తారంగా వర్షాలు కురుస్తుంటాయి. దేశమంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అందరూ కూడా రైతులందరూ కూడా వ్యవసాయ కార్యకలాపాల నిమగ్నం అయిపోయి ఉంటారు. బట్ ఈ సంవత్సరం మొత్తం రివర్స్ లో ఉంది. వర్షాలు కేవలం ఉత్తరాది రాష్ట్రాలు అక్కడక్కడ మినహా, బట్ దక్షిణాది రాష్ట్రాల్లో చెప్పాలంటే ఇప్పటికీ పీక్ సమ్మర్ నడుస్తుంది. సో ఇప్పుడు ఇంత సమ్మర్ నడుస్తుంది కాబట్టి అంటే మామూలుగా ఈ టైంకి ఏంటంటే మనం ఈ ఫర్టిలైజర్స్ సంబంధించిన స్టాక్స్, FMCG సెగ్మెంట్ రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్ స్టాక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. వాటికి సంబంధించిన హైప్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. బట్ ఏంటి ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఫర్టిలైజర్ కి సంబంధించి అగ్రికల్చర్ రిలేటెడ్ స్టాక్స్ పరిస్థితి ఎలా ఉంది అసలు? సో ఫెర్టిలైజర్స్ ఎప్పుడు కూడా ఈ టైంలో గవర్నమెంట్ ఏంటంటే సబ్సిడీ ఇస్తుంది. సో దాని మీద బయింగ్ కూడా అంటే మీరు అన్నట్టుగా వీటిని సీజనల్ స్టాక్స్ అంటారు. సీజన్ బట్టి ఎప్పుడు కూడా ఈ సీజన్ రాగానే ఈ సీజన్ లో కొంచెం అది మొమెంటం వస్తుంది. బట్ ఈసారి అయితే అది నిజంగానే కనిపించట్లేదండి. ఏదైతే అగ్రికల్చర్ బేస్డ్ సెక్టార్ స్టాక్స్ ఉంటాయో అవి అస్సలు ఎటువంటి మనకి కనిపించలేదు. ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరీ దారుణంగా మేలానే ఉంది. అసలు వర్షాలు లేవు, అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే మనం చాలా అంటే మనకి క్రాప్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనము అంటే మన దగ్గర నుంచి వచ్చే ప్రొడక్షన్ ఇంపాక్ట్ చేయగలదు, అంటే ధరల్ని బాగా పెంచేయగలదు. సో ఈ విధంగా ఇంకా ఈ పర్టికులర్ ఇంకొక 1 మంత్ వరకు వర్షాలు కానీ పడకపోతే ఇంకా ఈ పర్టికులర్ క్రాప్ అంతా కూడా మనకి ఇంకా
డిలే డిలే అయిపోయినట్టే మొత్తం వెనక్కి అయిపోయినట్టే, పోయినట్టే. ఒక క్రాప్ అయితే అందరికి పోయినట్టే, అందరు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఎల్నినో ఇంపాక్ట్ అయితే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆ ఇంపాక్ట్ మనకి ఇన్ఫ్లేషన్ రూపంలో, ధరల పెరుగుదల రూపంలో, ఆ విధంగా మళ్ళీ ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందండి. ఆ సెక్టార్ లో అయితే ఈసారి ఎటువంటి మొమెంటం అయితే ఖచ్చితంగా మనకి కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఈ సీజన్ లో వ్యవసాయ కార్యకలాపాలు సరిగ్గా నడవకపోతే ఆ ఇంపాక్ట్ ప్రొడక్టివిటీ మీద పడుతుంది. అవునండి. ప్రొడక్టివిటీ మీద పడడం వల్ల ఎఫ్ఎంసీజీ కూడా చాలా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది ఫర్దర్ గా. ఎఫ్ఎంసీజీతో పాటు మనకి ఏమవుతుందంటే, ఎవరైతే ఈ రూరల్ బేస్డ్ ఎకానమీ ఉంటుందో, లేకపోతే రూరల్ కన్సంప్షన్, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కన్సంప్షన్ చేస్తారండి? అసలు యాక్టివిటీయే లేదు వాళ్ళకి, అసలు మనీ అనేది రొటేషన్, మనీ రొటేషన్ అవ్వదు కదండి. మీకు ఎప్పుడైతే పనులన్నీ స్టార్ట్ అవుతాయో మనీ అనేది రొటేషన్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు వేస్తూ ఉంటారు, వాళ్ళ క్రాప్ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. సో ఇదంతా కూడా ఒక రకమైన యాక్టివిటీస్ అన్ని ఆగిపోగానే ఈ మనకి ఈ కన్సంప్షన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ కూడా అందరూ కూడా మార్కెట్ లో కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారండి. ఈసారి మనకి ఈ రూరల్ కన్సంప్షన్ అయితే బాగా ఇంపాక్ట్ అయ్యింది. కొంచెం అర్బన్ కన్సంప్షన్, అంటే ఎప్పుడు కూడా రూరల్ కన్సంప్షన్ ఎక్కువ ఉండేది, అర్బన్ కన్సంప్షన్ తక్కువ ఉండేది. ఈసారి మాత్రం బికాస్ ఆఫ్ ఎల్నినో రూరల్ కన్సంప్షన్ అయితే చాలా డౌన్ అయింది కంపేర్ టు ద అర్బన్ కన్సంప్షన్. సో మనకేంటంటే ఎక్కువ మంది రూరల్లోనే ఉంటారు కదండి, మన పాపులేషన్ మాక్సిమం. సో వాళ్ళ కన్సంప్షన్ తగ్గింది అంటే అది ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కి అది కొంచెం వాటి మీద అయితే ఇంపాక్ట్ అయితే, వాటి మార్జిన్స్ మీద కూడా, సేల్స్ టర్న్ ఓవర్ మీద కూడా ఇంపాక్ట్ కలిగించే అంశమేనండి ఎల్నినో అయితే. అండ్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉంది? సో ఇప్పుడు మనకి 24,000 దాదాపుగా మంచి సపోర్ట్ లెవెల్ అయితే క్రియేట్ చేసుకుంది. ఎప్పుడు కూడా ఈ మనం లాస్ట్ చాలా సార్లు చూసాము 24,050, 24,000 రాగానే అగైన్ మార్కెట్స్ అయితే 24,200 వరకు వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఈ విధంగా కార్పొరేట్ రిజల్ట్స్ కానీ పాజిటివ్ గా కనిపిస్తే మన నెక్స్ట్ టార్గెట్ అయితే 24,400, 24,550 ఈ రేంజ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందండి. బట్ స్ట్రాంగ్ సపోర్ట్ అట్ 24,000, 24,200 దగ్గర మనకి మంచి సపోర్ట్స్ అయితే కనిపిస్తుంది. సో మాధవరెడ్డి గారు, అంటే మొత్తానికి మార్కెట్లకి ఎటు వైపు చూసినా కూడా అన్ని నెగటివ్ న్యూస్లే. అంటే మొన్నటి వరకు మనం లోకల్ గా మన మార్కెట్లకి ఎటువంటి నెగటివ్ న్యూస్ లేదు, ఏ ఇబ్బంది గ్లోబల్ గా మాత్రమే ఉన్నాయి అనుకున్నాం. బట్ ఇప్పుడు లోకల్ గా చూస్తే ఎల్నినో ప్రభావం అనేది మార్కెట్లు కొంత టచ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కోవిడ్ కి సంబంధించిన వార్తలు కూడా మార్కెట్ హిట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సరే, మార్కెట్ కి ఇన్ని రకాల నెగటివ్ న్యూస్ ఉన్నా కూడా మనం ఏదైనా మంచి సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫర్దర్ గా 1 to 2 years, ఒక 3 years లాంగ్ టర్మ్ పర్సెప్షన్ అనుకుంటే. సో మాధవరెడ్డి గారు, మరి మన రాడార్లో ఏదైనా మంచి సెక్టార్స్ కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలంటే ఏమున్నాయి? సో ఇక్కడ మనం సెక్టార్స్ కాకుండా ఇంకా, అంటే మార్కెట్స్ మీరు అన్నట్టుగా ఎంత ఛాలెంజింగ్ గా అయిపోయాయి కాబట్టి మనం సెక్టార్ వైజ్ వెళ్ళకూడదండి, స్టాక్ స్పెసిఫిక్ గా వెళ్ళిపోవడం బెస్ట్. అంటే అంత ఛాలెంజింగ్ గా మార్కెట్స్ అంత డైనమిక్ గా ఉన్నాయి కాబట్టి సెక్టార్ లో కూడా అన్ని స్టాక్స్ మంచి రిజల్ట్స్ ఇవ్వట్లేదు. ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నారు అనుకోండి, ఐటీలో విప్రో చాలా డిసప్పాయింట్ చేసింది, బట్ హెచ్సిఎల్ టెక్ హ్యాస్ గివెన్ గుడ్ రిజల్ట్. ఇప్పుడు నేను ఐటీలోనే మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పలేం, బట్ ఐటీలో కూడా వెరీ సెలెక్టివ్ స్టాక్ ని పిక్ చేసుకోవాలి, దట్ ఈస్ హెచ్సిఎల్ టెక్. అలానే మనకి ఇప్పుడు ఇంకొంచెం ఈ బిహెచ్ఈఎల్ చాలా పాజిటివ్ గా, ఎందుకంటే బిహెచ్ఈఎల్ కి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏవైతే ఈ బ్యాటరీస్ ఉన్నాయో, ఈ బ్యాటరీస్ రీఛార్జ్ థింగ్స్, అంటే ట్రక్స్ కానీ బస్సుకి కానీ అది మంచి ఆర్డర్ వచ్చిందండి. సో బిహెచ్ఈఎల్ ఈస్ గోయింగ్ టు బి వెరీ పాజిటివ్. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉన్న స్టాక్స్ కానీ, మంచి కార్పొరేట్ రిజల్ట్స్, లెట్స్ ఏ ఎగ్జాంపుల్ మనకి వేదాంత అండ్ ఆయిల్ అండ్ గ్యాస్, వీటికి ఏంటంటే క్రిసిల్ ఏంటంటే అప్గ్రేడ్ ఇచ్చింది. సో ఇలా మనకి మంచి న్యూస్ అనేది మనకి కనిపిస్తుంది. అలానే మనకి టైర్ స్టాక్స్ కూడా మనకి, అంటే ఇప్పుడు కొన్ని మనం స్ట్రాంగ్ చెప్పుకోవాలంటే టెక్ మహీంద్రా, జియో ఫైనాన్షియల్స్ కూడా ఈ రోజు మంచి రిజల్ట్స్ ఇచ్చింది. సో పరిమల్ ఫైనాన్స్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అంటే కొంచెం ఫైనాన్షియల్ సర్వీసెస్ మీరు ఓవరాల్ గా చూసుకుంటే బెటర్ గానే పెర్ఫార్మెన్స్ అయితే మనకు కనిపించిందండి. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ విల్ బీ ఇన్ ద ఫోకస్. అంటే ఈ రోజు కానీ మళ్ళీ రేపు రిజల్ట్స్ తో మండే కూడా మీకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియలే మొత్తం ఫోకస్ ఉంటుందండి. సో ఎవరైనా ఏదైనా బై చేసుకోవాలి అనుకుంటే, ఏదైనా ఆపర్చునిటీ కొంచెం మొమెంటంలో ఏదైనా తీసుకోవాలి మంచి సెక్టార్ అనుకుంటే, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఆర్ గోయింగ్ టు రూల్ ఫర్ టుడే అండ్ టుమారో ఆల్సో అని, అంటే మండే రోజు కూడా అదే ఫోకస్ మనకి కనిపించవచ్చు. అలానే మనకి ఇంకొంచెం మనం బెటర్ గా చూసుకుంటే ఎల్ఎన్టీ కానీ, ఇన్ఫ్రా నిపో ఇండియా కానీ, వాళ్ళకి ఏంటంటే కొంచెం మంచి డీల్స్ అనేవి తీసుకొచ్చాయి. సో ఈ విధంగా మనం ఓవరాల్ గా స్టాక్ స్పెసిఫిక్ గా, సెక్టార్ స్పెసిఫిక్ గా చాలా లిమిటెడ్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వాటికి ఏదైనా మంచి న్యూస్ వస్తే ఆ కంపెనీస్ ఆ సెక్టార్స్ వైపు వెళ్తే బాగుంటుందండి. బట్ ఎవ్రీవన్
హ్యాస్ టు ఫోకస్ ద కార్పొరేట్ ఎర్నింగ్స్. ఎందుకంటే ఈ రోజు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి, దట్ ఈస్ రిలయన్స్. ఇప్పుడు మనకి ఈ వీడియో అయిన తర్వాత మనకి రిలయన్స్, JSW, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, టాటా టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. అలానే రేపు మనకి సాటర్డే అయినా మీకు చెప్పాను కదా, చాలా బ్యాంక్స్ మనకి HDFC, ICICI, కోటెక్, PNB, యాక్సిస్, IDBS బ్యాంక్ ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నాయి. సో రిజల్ట్స్ ఏంటంటే ఇప్పుడు వరకు మనకి బెటర్ ఇచ్చింది ఏంటంటే టెక్ మహీంద్రా, పోలీక్యాబ్, BHEL, జియో ఫైనాన్షియల్స్ అండ్ దెన్ పరిమల్ ఫైనాన్స్, DB కార్ప్. ఇలా ఏంటంటే చాలా సెలెక్టివ్ గా ఒక్కొక్క సెక్టార్ మనం చూసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీలో కొన్ని, అలానే ఫైనాన్షియల్స్ లో కొన్ని, ఇలా కొన్ని సెక్టార్స్ లో మంచి రిజల్ట్స్ వచ్చిన కంపెనీస్ ఉన్నాయండి. సో వాటిని అయితే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఉంటే ఆ స్టాక్స్ ని ఇంకొన్ని యాడ్ చేసుకునే అవకాశం. సో ప్లీజ్ డూ కాన్సన్ట్రేట్ ఆన్ ది రిజల్ట్స్. కార్పొరేట్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అయితే అవే మనకి కొంచెం మంచి రిజల్ట్స్ గానీ ఇచ్చినట్లయితే ఇమీడియట్ గా 5-10% పెరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, వచ్చే వారం మార్కెట్లతో ఇన్వెస్టర్స్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అన్న దాని గురించి వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్లో చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.